హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం ఐడి ది ఫేక్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మూవీని చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం గైస్. స్టోరీలోకి వెళ్తే హీరోయిన్ మ్యారేజ్ చేసుకుని అయితే ఉంటారు గైస్. హీరోయిన్ అయితే ప్రెగ్నెంట్ ఉంటుంది. మంచి లైఫ్ ఉంటుంది. అలాది ఇలా మంచిగా స్టార్ట్ అవుతుంది స్టోరీ. స్టార్ట్ అయ్యాక ఒక వ్యక్తి హీరో దగ్గరికి అయితే వస్తాడు. వచ్చి హీరో వాళ్ళ వైఫ్ ఫోటో అయితే చూపిస్తాడు. ఏంటంటే మాఫింగ్ చేసి ఉంటుంది ఫేస్ మొత్తం. అంటే హీరోయిన్ ఫేస్ ఉంటుంది, న్యూ ఫోటో అయితే ఉంటుంది. హీరోకి ఏం అర్థం కాదు, హీరోకి ఏం చేయాలో అర్థం కాదు. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చిందో హీరోకి ఏం అర్థం కాదు. హీరోయిన్ చెప్దామంటే హీరోయిన్ ఆ సిచ్యువేషన్లో ఉంటుంది, చెప్పలేకపోతాడు. తనకు తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. హీరో అయితే హీరోయిన్కి తెలియకుండా అయితే పెడతాడు గైస్. మరి దాని వెనకాల ఎవరో హీరో కనబెడతామని అనుకుంటాడు. ఎవరి డార్క్ వెబ్సైట్స్ వెనకాల ఉన్నది ఎవరి మాఫింగ్ ఫేస్ చేసి ఇవన్నీ క్రియేట్ చేస్తున్నాడు, దాని వెనకాల మాస్టర్ మైండ్ ఎవరు, దేనివల్ల ఇవన్నీ చేస్తున్నాడు. మరి హీరో దాన్ని కనిపెట్టాడా? ఈ డార్క్ వెబ్సైట్స్ వెనకాల ఉన్నది ఎవరో హీరో కనిపెట్టాడా? మరి వాళ్ళ దాకా హీరో ఎలా చేరుకున్నాడు, మరి ఇవన్నిటిని ఎలా ఆపాడు ఏంటి అనేది మీరు త్రోట్ మూవీ మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే జస్ట్ ఓకే అనిపించింది గైస్. ఓకేలా అనిపించింది మూవీ. ఏంటంటే మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నారు, మంచి స్టోరీని ఎంచుకున్నారు. బట్ తీసుకెళ్లే విధానం చాలా బోరింగ్గా అనిపించింది గైస్. చాలా అంటే చాలా బోరింగ్గా ఒక్కొక్కరిని కనుక్కుంటూ పోవడం, దీని వెనకాల ఎవరు ఏంటి, క్లైమాక్స్ వరకు దాన్ని తీసుకెళ్ళడం, క్లైమాక్స్ దాకా తీసుకెళ్ళి క్లైమాక్స్ మరి బాగా ఎండ్ చేస్తారంటే నాకు అంతగా ఇంప్రెసింగ్ అనిపించలేదు. క్లైమాక్స్ మాత్రం అంతగా ఇంప్రెసింగ్ అనిపించలేదు. ఎండింగ్ మాత్రం నాకు అంతగా నచ్చలేదు. కానీ మూవీని ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా తీసుకెళ్ళకపోయారు. మంచి కాన్సెప్ట్ ఉంది, మంచి స్టోరీ ఉంది. బట్ దాన్ని అంతగా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా తీసుకెళ్ళకపోయారు. ఎమోషన్ కూడా అంతగా ఏం వర్కౌట్ అవ్వలేదు. చూస్తున్నంతసేపు ఎమోషన్గా కూడా మనకు అంతగా ఏం కనెక్ట్ కాలేదు మూవీ. మంచిగా తీసుకెళ్ళొచ్చు మూవీని, మంచి స్టోరీ ఉంది. కానీ మంచిగా మూవీ హ్యాండిల్ చేసి ఉంటే ఇంకా వేరే లెవెల్లో ఉండదు మూవీ. కానీ మంచిగా చూపించారు. ఏంటంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్న డార్క్ వెబ్సైట్స్ వెనకాల అంటే ఫేస్ని మాఫింగ్ చేసి పెట్టడం, ఫొటోస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, ఇలాంటివి బాగా చూపించారు జరిగేవన్నీ. బట్ దాన్ని ఇంకా బాగా తీయాల్సింది. మంచి స్టోరీ మంచిగా ఎంచుకున్న తర్వాత తీసుకెళ్ళి ఎగ్జిక్యూషన్ కానీ డైరెక్షన్ కానీ ఇంకా బాగుంటుంటే మూవీ ఇంకోలా ఉండేది. అక్కడే మూవీ ఫెయిల్ అయ్యిందని నేను అనుకుంటున్నాను గైస్. పర్ఫార్మెన్స్ హీరో చాలా బాగా చేస్తారు, హీరోయిన్ కూడా చాలా బాగా చేస్తారు. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. బట్ మూవీ అంతగా ఎంగేజ్ కానీ థ్రిల్ కానీ చేయదు గైస్. జస్ట్ ఓకేలా అనిపిస్తుంది, ఏదో వన్ టైం వాచబుల్ లాగా అనిపిస్తుంది మూవీ. నాకైతే ఓకే అనిపించింది. వన్ టైం అయితే వాచ్ చేయొచ్చు. అది తీసుకున్న కాన్సెప్ట్ కానివ్వండి, మరి క్లైమాక్స్కి వచ్చేసరికి ఎవరైతే రివీలింగ్ ఉంటుందో దాని వెనకాల సీక్రెట్స్ ఏవైతే ఉంటుందో దేనివల్ల చేస్తున్నట్టు అది కానివ్వండి, అది అక్కడ బాగుంటుంది. క్లైమాక్స్ కూడా అంత ఇంప్రెసింగ్ అనిపించలేదు నాకు. ఇంకొద్దిగా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా తీయాల్సింది మూవీని. క్లైమాక్స్ కూడా ఇంకా బాగా ఎంజాయ్ చేయాల్సింది. మంచి స్టోరీని తీసుకున్నప్పుడు ఇంకా బాగా తీయాల్సింది మూవీని అని నా ఒపీనియన్ గెస్. నాకైతే అంతగా నచ్చలేదు గెస్ మూవీ. జస్ట్ ఓకేలా అనిపించింది. వన్ టైం అయితే వాచ్ చేయొచ్చు. జస్ట్ ఓకేలా అనిపించింది. నాకైతే వన్ టైం వాచ్ కూడా అనిపించింది. ఈ మూవీ నేచర్ రేటింగ్ 5కి 2.5 గెస్. నాకైతే జస్ట్ ఓకే వన్ టైం వాచ్ కూడా అనిపించింది గెస్. ఓకే, ఐడి ది ఫేక్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గెస్. మరి మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గెస్. థ్యాంక్ యూ.